జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన ములుగు బీసీసీఎల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బంగారు రవి యాదవ్ గారు. నవీన్ యాదవ్ గారి గెలుపు ఒక చారిత్రాత్మకం. యాదవ బిడ్డ నవీన్ యాదవ్ గారిని గెలిపించిన జూబ్లీహిల్స్ ఓటర్ మహాశైలకి కృతజ్ఞతలు. ములుగు జిల్లా కేంద్రంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో భారీ విజయోత్సవ ర్యాలీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి 2 ఏళ్ల పాలనకి పట్టం కట్టిన ప్రజలు. నవీన్ యాదవ్ గారి గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన మంత్రి సీతక్క గారి చరిష్మా, దొరల అహంకారానికి తగిన గుణపాఠం చెప్పిన జూబ్లీహిల్స్ ప్రజలు. ఈ సందర్భంగా బంగారు రవి యాదవ్ గారు మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీసీ బిడ్డ యాదవ బిడ్డ నవీన్ యాదవ్ గారికి ఓట్లు వేసి గెలిపించిన జూబ్లీహిల్స్ ఓటర్ మహాశైలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ దొరల అహంకారానికి చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ పార్టీ దొరల అహంకారానికి చెంపపెట్టు లాంటిది ఈ విజయమని, 2 ఏళ్ల రేవంత్ రెడ్డి గారి పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభ్యర్థి మరి యాదవ ముద్దుబిడ్డ నవీన్ యాదవ్ గారు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పోటీ చేయడం జరిగింది. మరి ఈరోజు జూబ్లీహిల్స్ హైదరాబాద్ నడిబొడ్డు మీద మరి 25,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. మరి చరిత్రలో జూబ్లీహిల్స్ గడ్డపైన 25,000 ఓట్ల మెజార్టీని ఎవరు గెలవలే. మరి బై ఎలక్షన్ లో మరి నవీన్ యాదవ్ గారు 25,000 ఓట్ల మెజార్టీతో మరి గెలుపొందడం జరిగింది. మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు మరి ఒక యాదవ ముద్దుబిడ్డ పైన మరి ఎంతో నమ్మకంతో మరి హైదరాబాద్ గడ్డ మీద మరి హైదరాబాదు సిటీలో యాదవులు మరి ఏదైతే ఫైల్ మాన్లు కానీ మరి ఏదైతే రాజకీయ నాయకులు అయితే ఉన్నారో మరి వారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి ఇంతకు ముందు చూస్తే మరి అంజన్ కుమార్ యాదవ్ గారి కుమారుడికి రాజ్యసభ సభ్యుడు పార్లమెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు బై ఎలక్షన్ల సుతం మరి యాదవ్ బిడ్డకు ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చిన మాట ప్రకారం మరి అక్కడ ఉన్న జూబ్లీహిల్స్ ప్రజలు భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. మరి జూబ్లీహిల్స్ ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రానున్న రోజులలో మరి యాదవులు మరి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి ముందుకు వెళ్తారనే ఉద్దేశంతో మరి వారికి ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ మరి నవీన్ యాదవ్ గారికి ఒక యువకుడు మరి ఆ యువకుడికి సీట్ ఇవ్వడం వల్ల ఇలా భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. రానున్న రోజుల సుతం మరి ఇప్పుడు నవీన్ యాదవ్ అయితే మరి పార్లమెంటు సభ్యులు అవుతుంది, మంత్రులు అవుతుంది, ఎమ్మెల్యేలు అవుతుంది, శ్రమిష్టి కృషితో కాంగ్రెస్ జెండా హైదరాబాద్ లో ఎగరడం జరిగింది. రానున్న రోజుల సుతం మరి ఇక్కడ మన ములుగు ప్రాంతం నుంచి వెళ్ళి మన ఆదివాసీ ముద్దుబిడ్డ సీతక్క గారు మరి ఎమ్మెల్యే గెలిపించడం జరిగింది. మనం మరి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర పంచాయతీ